వర్కలా వ్లాగ్స్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి కేరళ ఆంటీ చట్నీ రెసిపీ అక్కడ అని ఇదిగోండి చెప్పేస్తా. ఫస్ట్ ఒక మిక్సీలో కొబ్బరి ముక్కలు వేసుకుని ఫ్రెష్ చేయాలమ్మా. 10 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసిన వేసి మళ్ళీ బారాలేదు అనకండి. 4-5 పచ్చిమిరకాయలు కారం తగ్గట్టు మీకు నచ్చినట్టు వేసుకోండి. అండ్ చిన్న అల్లం ముక్క వేసాక కొంచెం వాటర్ పోసి మిక్స్ చేయండి. ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోండి అమ్మా. ఇక్కడ కోకోనట్ ఆయిల్ యూజ్ చేయాలి. అందులో ఆవాలు వేసుకోండి. చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న పీస్ గా కట్ చేసుకుని వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ లా కాకుండా కాస్త ఎర్రగా రావాలంతే. కరివేపాకు వేసి ఆఫ్ చేసేయండి. ఆనియన్స్ కలర్ చూసారా, అలా ఉండాలి. సరేనా ఆంటీ స్టైల్ కొబ్బరి చట్నీ రెడీ. ఇప్పుడు వేడివేడి పెనం మీద దోసపిండి వేసి మధ్యలో లావుగా లేకుండా, మనది రామేశ్వరం కెఫే కాదు కాబట్టి కొంచెం నూనె తీసుకుని అలా వేసి, అవును మీరు అలాగా దోసని చట్నీలో ముంచుతారా, చట్నీలోనే దోసని ముంచుతారా, అలా ఒక ముక్కని తీసుకొని తింటే ఉంటదండి. పిచ్చి లేచిపోయింది. చట్నీ బాగుందా? నేనే చేసి ₹100 గూగుల్ పే. మార్క్స్ అన్నా ఇప్పుడు నానా